హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అందరికీ హ్యాపీ సండే. సండే అనగానే అందరూ లేటుగా లేస్తారు, లేటుగా పనులన్నీ జరుగుతుంటాయి కదండి. ఈరోజైతే ధనమ్మ ఆబ్సెంట్ అండి. ఇంకా నాకు ఫుల్ వర్క్, అలవాటు తప్పైన పనులు కదండి, చేసుకోవాల్సిందే తప్పదని అంట్లు కడుగుతున్నానండి. ఈరోజు హడావిడిగా అయిపోయింది. చెప్పాను కదా హెల్త్ ఇష్యూ కూడా ఉందని, అయినా తప్పదు కదా, చేసుకోవాలి. ఇంకా ఇంట్లో కూడా అందరికీ హెల్త్ ఇష్యూ ఉండే అండి. ఇంక తప్పదు, నేనే కొంచెం యాక్టివ్గా లేసి చేయాలని అంట్లు కడుగుతున్నాను. ఈరోజు సండే కదా, కొంచెం లేటుగానే చేద్దాము అనేసి అనుకుంటున్నాం. మైండ్ ఫ్రెష్గా ఉండాలని బయటకు ఎక్కడికైనా వెళ్దామని ఆలోచిస్తున్నానండి. తప్పనిసరిగా కొంచెం అటు ఇటు తిరిగామనుకోండి, కొంచెం మైండ్ కూడా ప్లెజెంట్గా అవుతుంది. ఇంట్లోనే ఉండి ఎంతసేపు హెల్త్ ఇష్యూ గురించి ఆలోచించుకుంటూ ఉండడం ఎందుకని అలాగా ఆలోచిస్తున్నాను. ఎక్కడికి వెళ్ళాలి ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఇదైతే వ్లాగ్ అప్లోడ్ చేసేస్తున్నానండి. ఇప్పుడైతే టైము 7:30-8 అవుతుందండి. వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టేశాను. నిన్నటి వీడియో అంతా నిన్న టెంపుల్కి వెళ్ళొచ్చామండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. ఆ దారి అదంతా వీడియో తీశాను. చాలా బాగుంటుందండి అక్కడ టెంపుల్ అయితే. వాతావరణము పీస్ఫుల్గా ఉంటుంది. ఈ ధనమ్మ 1వ తేదీ అయితే ఆబ్సెంట్ అవుతుందండి. పెన్షన్ తీసుకొని రావడానికి వాళ్ళ ఊరు వెళ్ళి వస్తుంది. వచ్చి ఒక్కరోజు, మరీ ఎప్పుడైనా ఆ సందర్భం అయితే 2 రోజులు అలాగా ఆబ్సెంట్ అవుతుంది. పాపం కంటిన్యూగానే వస్తూ ఉంటుందండి. ఇదిగోండి మొక్కలకి అంట్లు కడిగేసానా, ఇంకా వాళ్ళు లేసేలోపు మొక్కలకి నీళ్లు పడదామని నీళ్లు పడుతున్నానండి. చెట్లు ఎండాకాలం వచ్చేసినట్టు వాడిపోతున్నాయండి. అప్పుడే అదంతా నీళ్లు పట్టేసి కొంచెం ఫ్రెష్గా ఉంటాయి కదా మొక్కలు అనేసి. అన్నీ పోయినాయి కదండి మన మొక్కలన్నీ. ఉన్న వాటినన్నా సంరక్షించుకుందామని నీళ్లు పడుతున్నాను. ఫ్లవర్స్ అయితే సూపర్గా వస్తున్నాయి. మందారాలు చూడండి, ఇదొక రకం మందారము, బ్యూటిఫుల్గా ఉంటుందండి, కాడలుగా. ఏదైనా సరే ఫ్లవర్స్ చూడంగానే మన మనసుకి ఆనందం ఇస్తుంది కదండి, సంతోషంగా అనుభూతి చేస్తాం మనము. మొక్కలకి నీళ్లు పట్టడం అంటే అది కూడా ఒక ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ అండి. మనం ఎంత మంచిగా నీళ్లు పడతామో అంతే మొక్కలు కూడా సంతోషంగా ఉంటాయి. ఏదో మొక్కుబడికి చేసామనుకోండి, ఆ మొక్కలు కూడా రిసీవ్ చేసుకోవండి. మంచి మనసుతో మనం ఏ పని చేసినా మొక్కలు కూడా మంచిగా రిసీవ్ చేసుకొని మనల్ని సంతోష పెట్టడానికి వాటి వంతు అవి కూడా సహకరిస్తాయి అని నాకు అనుభవం అండి. అనుభూతి చేస్తాను నేను మొక్కలకు నీళ్లు పట్టేటప్పుడు. మొక్కలు గార్డెన్ వర్క్ చాలా ఉందండి. ఒక రోజు 2 రోజులు మొత్తం అంతా సెట్ చేసుకోవాలనిపిస్తోంది. అంతా అక్కడక్కడ ప్రూనింగ్ చేయాలి, తీగలంతా అల్లించాలి. ఎప్పటికప్పుడు కోతులు వస్తున్నాయి కదండి, పాడు చేసి పెడుతున్నాయి. నేను ఎంత శుభ్రంగా చేసినా కానీ అవన్నీ మొక్కలు తుంపెడబడేస్తున్నాయి. ఇదిగోండి కొమ్మలు చూసారా, అదిగోండి టమోటా కాయలు కాసాయండి 2. అవి చూసినట్టు లేదు, కొంచెం పెద్దవి అవుతున్నాయి, అవే చూపిస్తున్నా మీకు. అవి కానీ కోతులు చూసుంటే ఈ పాటికి తెంపేస్తుంటాయండి 2. ఇంకా అటుపక్క చిన్న పిందులేసి ఉంది, ఊరికి అలాగ పడి వచ్చిందండి ఆ చెట్టు. అది అలాగా బాగా కాయలు వచ్చేస్తున్నాయి. చూసి ఎడనదు పాడు చేస్తాయేమో నాకు పక్క ఆలోచన. ఇదిగోండి నిన్న టెంపుల్కి వెళ్తున్నాం. ఇది సిఆర్ఎస్ అంటామండి, రైల్వే రోడ్ ఇది. అంటే రైల్వే క్వార్టర్స్, రైల్వే బాక్సులు, బోగీలు అవన్నీ తయారు చేస్తారు కదండి, అది ఇక్కడేనండి. రేణిగుంటలో సిఆర్ఎస్ అని చెప్తాం మేము. సిఆర్ఎస్ అంటే రైల్వే డిపార్ట్మెంట్ది. ఆ రోడ్ నుంచి వెళ్ళాలండి. మరి టెంపుల్కి వెళ్ళాలంటే తిరుపతి రోడ్లో కూడా వెళ్ళి షార్ట్ కట్లు ఇటు తిరగచ్చు, కానీ ఇటు రోడ్డు బాగుంది కదా అనేసి ఇలాగ వెళ్ళామండి. ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళాలంటే ఈ రూట్లోనే వెళ్తాము. చూడండి ఎలాగుందో రోడ్ అయితే సూపర్గా ఉంటుంది. అయితే స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ పెట్టారండి. ఇది కరెక్ట్ అడ్రస్. ఈనాడు ఇంచుమించుకి ఈనాడు యువతలే క్వార్టర్స్ వస్తాయండి. ఆ క్వార్టర్స్కి నేరుగా రోడ్డు ఉంటుంది. బోర్డు కూడా పెట్టుంటారండి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని. ఎవరైనా రేణిగుంట దరిదాపుల్లో ఉండేవాళ్ళు చూడకుండా ఉంటే అది తప్పకుండా వెళ్ళి చూడండి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఆ టెంపుల్కి వెళ్ళడం అంటే. చుట్టూ వాతావరణం పీస్ఫుల్గా ఉంటుంది. పక్కన చెరువు ఉంటుంది, సెట్టిపల్లి చెరువు అనేసి చెప్తారు. అది కూడా వీడియో తీసి పెట్టాను, చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. చూడండి
రైల్వే రోడ్డు కదా, చెట్లు బాగా పెంచుకుంటారండి వీళ్ళు. రైల్వే డిపార్ట్మెంట్ అంటేనే చెట్లు బాగా ఉంటాయి కదా. అందులో ఈ బోగీలు, అందుకు సంబంధించిన పార్ట్లు అవన్నీ తయారు చేసే మిషనరీ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ వాతావరణం బాగుంటుందండి. వాకింగ్కి చాలామంది వెళ్తారు ఇదే రూట్లో. ఇదైతే తిరుచానూరు రైల్వే స్టేషన్ అండి. స్టాపింగ్ పెట్టారు ఈ మధ్య, కొత్తగా తయారు చేస్తున్నారు, అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా మంత్రులు ఎవరైనా వచ్చి ప్రారంభోత్సవం చేయాల్సిందేమో అనుకుంటున్నాను. ఇదండి టెంపుల్కి వెళ్ళే దారి. ఇటు సిఆర్ఎస్ గేట్ నుంచి ఇటు రైట్ సైడ్ తీసుకుంటే టెంపుల్కి వెళ్ళే దారి అండి. కాగితాల పూల చెట్టు చూసారు ఎంత అందంగా ఉందో కదా. మొక్కల ప్రేమికులు ఉంటే ఇలాంటివన్నీ ఎంజాయ్ చేస్తారండి. దారి పొడుగున్న చెట్లు చూడండి ఎంత బాగున్నాయి. వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఇంకొంచెం బాగా వేశారు రోడ్డు, చాలా ఫేమస్ అయిపోతుందండి. ఇంతకుముందు అయితే ఈ బిల్డింగ్లు అవంతా ఏమీ లేవండి, బాగుండేది, ప్రశాంతంగా ఉండేది. ఇక్కడే ఒక అనాథాశ్రమం ఉందండి, షార్ట్ కూడా పెట్టాను నేను నిన్న మీకు. చూడండి ఈ లైన్లోనే వస్తుంది. ఇంకొంచెం లాస్ట్కి వెళ్ళిపోతే టెంపుల్ అండి. సూపర్గా ఉంటుందండి టెంపుల్. చూడండి ఈ వాతావరణం అంతా దాటుకొని చెరువు గట్టున ఆ టెంపుల్లో చాలా లోపల విశాలంగా ఉంటుంది, మొక్కలన్నీ పెంచుంటారు. చూస్తుంటే అక్కడే ఉండిపోదాం అనిపిస్తుంది. టిఫిన్ ఏదైనా ఎర్లీ మార్నింగ్ వెళ్ళామనుకోండి, టిఫిన్ ఏదైనా పట్టుకెళ్ళామంటే అక్కడే కొద్దిసేపు ప్రశాంతంగా పూజలు అవన్నీ చేసుకొని అక్కడే టిఫిన్ చేసి రావచ్చు. ఇదండి టెంపుల్ కనిపిస్తోంది కదా. లోపలికి వెళ్ళాలి, లోపల గర్భగుడి కనిపిస్తోంది చూడండి. షార్ట్ కూడా పెట్టాను నేను. మన వ్లాగ్స్ చూసేవాళ్ళు తప్పకుండా చూసుంటారని నాకు నమ్మకము. ఇదిగోండి ఇదైతే ఇక్కడ కాళ్ళు కడుక్కొని, అక్కడ ఒక అబ్బాయి కాళ్ళు కడుగుతున్నారు కదా, అక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి ఎంటర్ అవ్వడము. కొంచెం లోపలగా ధ్వజస్తంభం, మళ్ళీ అటుపక్క గర్భగుడి ఉంటుందండి. ఇదండి నేను చెప్పింది సెట్టిపల్లి చెరువు అని. గుడికి పక్కనే ఉంటుందండి. మీకు కనబడలేదు కానీ వీడియో తీస్తుంటే చేప పిల్లలుండి ఎగిరెగిరి పడుతున్నాయండి నీళ్ళల్లో, మెరిసిపోతున్నాయి ఎగిరెగిరి పడుతుంటే. మధ్యలో చెట్లు చూడండి ఎండిపోయి, కొన్ని ఆకులు కొమ్మలతో, కొన్ని ఎంత బాగుందో కదా. అటు మధ్యలోనే నీళ్ళ మధ్యలోనే చెట్లు ఉన్నాయండి. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుందండి ఇలాంటి దృశ్యాలన్నీ చూస్తుంటే కదా. మనకు కొన్ని దృశ్యాలు చూస్తుంటే అనుభూతి చెందాలండి, లేదంటే ఆ మనసు ఎందుకండి. నాకైతే ఇలాంటి దృశ్యాలు చూస్తుంటే చాలా ఇష్టం. నాకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా